హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హాజీపూర్ విలేజ్ షో. ఈరోజు మా ఊళ్ళో శ్రీరామనవమి సందర్భంగా మా ఊళ్ళనైతే సీతారాముల కళ్యాణం అయితే చేయడం అయితే జరిగింది. దీనికి అందరూ ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి సహకరించారు. కేసిరెడ్డి అంజలి గారు, అయ్యగారమ్మ అంటారు, కేసిరెడ్డి రాజు గారి ఆధ్వర్యంలో అయితే ఈ కళ్యాణం అయితే జరిపించడం జరిగింది. దీనికి చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ వచ్చి శ్రీరామనామంలో పాల్గొని భక్తి శ్రద్ధలతోనైతే దేవుళ్లను పూజించుకున్నారు. సీతారాముల కళ్యాణం అయిపోయిన తర్వాత అందరూ తీర్థ ప్రసాదాలు తీసుకొని అన్నదానం అయితే చేయడం జరిగింది. ఓర్పు ఉంటే ఏం జరుగుతుంది అంటే మన ఇటువంటి తప్పులన్నింటినీ క్షమించాలి కదా. కేవలం వాళ్ళనే కాదు, వాళ్ళు ఒక రకంగా సేవ చేస్తున్నారు, మనం ఒక రకంగా సేవ. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఈనాడు రామ సేవలో తరిస్తోంది అంటే ఎంత గొప్ప విషయం అది. ఇదంతా కూడా అర్చకత్వమే, అంతా అర్చనే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన మంత్రార్చన చేశారు అర్చక స్వాములు. అక్కడ వారికి నేరుగా స్వామి వారికి పరిచర్యలు చేస్తున్నారు. అమ్మవారి 8 మంది బ్రాహ్మణులను 8 దిక్కులకి పంపిస్తూ ఉన్నారు. ఉన్నది సీతామహాలక్ష్మి అని నేను చెప్పాను. ఆ సీతామహాలక్ష్మి అని చెప్పిన తర్వాత ఆ ఎదురుగా ఉండేటువంటి వాడు ఎవరు అని అంటే, ఎదురుగా వచ్చినటువంటి అల్లుడు గారిని సాక్షాత్తు మహావిష్ణు స్వరూపాన్ని అది కూడా దానం చేయాలి. కన్యాదానం చేసేటప్పుడు రామచంద్రమూర్తి ఆయన అలాంటి సీతా మహాలక్ష్మిని ఇచ్చి వివాహం చేసుకున్నారు. దానికోసమని ఈ రాముడు ఎప్పుడైతే శర్మ అయ్యాడో సీతమ్మ వారు కూడా ఆ శర్మకు సంబంధించినటువంటి వంశమే అవుతుంది. ఆవిడ కూడా నిరాకార సాకార చిజగీశ్వర త్రయార్షేయ ప్రమరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా రాజా రామచంద్ర భగవాన్కి. చాలా గొప్ప విశేషం. ఇక్కడ అచ్యుత సౌభాగ్య గోత్రం ఇప్పుడు ఉంటుంది, ఇక ముందు కూడా అదే జరుగుతుంది. జై శ్రీరామ్. నమో విష్ణవే. అత్రావాహిని కాబట్టి వచ్చేటువంటి అమ్మాయి యొక్క కడుపు పండాలయ్యా అంటే గర్భస్థమైనటువంటి దోషాలు ప్రతీకగా ఆ యోక్త్ర ధారణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. త్యాగరాజ స్వామి వారు అంటారు, సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి. ఓపెన్ ఫ్రీ డీమెన్ దోషాలు చేస్తాం కదా, మన దోషాలన్నీ పోగొట్టుకోవడానికి సీతమ్మ వారు తన నడుముకి ఈ యోత్రాన్ని ధరిస్తూ ఉన్నారు. ధారణ ముహూర్త సుముహూర్త స్మృతి భవంత మహాంతో నృహంతో. అమ్మవారికి ఏ విధంగా యోక్త్రధారణ జరుగుతుందో కళ్యాణోత్సవంలో, స్వామివారికి యజ్ఞోపవీత ధారణ కూడా ఇప్పుడు జరుగుతుంది. శ్రీ జగదాం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కుర్యాత్. ధారణ ద్వితీయాశ్రమ సిద్ధి. సీతమ్మ వారిని కళ్యాణం చేసుకొని ఆయన ఈనాటి నుండి ఆయన 2 యజ్ఞోపవీతం మామూలు యజ్ఞోపవీతం ధరింపజేసిన తర్వాత సువర్ణ యజ్ఞ వరపూజాం కుర్యాత్. ఉత్తరాగ్రం కూర్చం నారాయణ శాసనం దత్వా. యజ్ఞోపవీత ధారణ వారు రామచంద్రమూర్తికి వరపూజ పాద ప్రక్షాళనం జరిగిన తర్వాత స్వామివారికి వరుసగా మధుపర్క ప్రాశనం, అలాగే నూతన వస్త్రాలు ఇవన్నీ కూడా సమర్పిస్తారు.
అర్చద ప్రార్చద హిరణ్యరూపైర్ద్రాభ్యాం మంత్రాభ్యాం స్వర్ భరతునకు పతకమునకు పట్టే 10,000 వరగాలు రామచంద్ర. రామదాస్ గారు అంటారు భరతుడికి పచ్చల పథకం చేయించారు. అదో పచ్చల పథకాన్ని మనకు దర్శింపజేస్తున్నారు. అర్చక స్వామినే ఉన్నాడు, శంఖ చక్రములుగా ధరించి ఉన్నాడు కదా. శంఖం భరతుడు, చక్రం శత్రుఘ్నుడు అని అంటారు ఇంకొక కీర్తనలు రామదాస్ గారు. కనుక అక్కడ శంఖాన్ని ధరించి ఉన్నాడు. ఆ భరతునికి బదులు రామచంద్రమూర్తి ఈనాడు ఆ పచ్చల పథకాన్ని కళ్యాణోత్సవ సమయంలో ధరిస్తారు. ప్రార్చద ప్రియమేధా సోర్చద అర్చనాపుత్రగా భగవన్నధస్వర్చద అర్చద ప్రార్చద. జయ బోలో రామచంద్ర భగవాన్ కీ. ఏనాటికైనా సరే రాముడు వస్తాడు, నన్ను తప్పక రక్షిస్తాడనేటువంటి నమ్మకాన్ని ఉంచుకొని ఆయన్ని కీర్తిస్తూ ఉన్నాడు. రామదాసు గారు ఆలయం నిర్మించడానికి 6 లక్షల వెండి నాణాలను ఖర్చు చేస్తే 6 లక్షల బంగారు వాడల్ని భక్తులందరూ కూడా దర్శనం చేసుకోండి. దానివల్ల రామాయణం మనం పొందవచ్చు. హిరణ్యరూపస్య హిరణ్యచంద్రధమాన్నవాక్సే హిరణ్యవర్ణః హిరణ్యక్రియా. నాకేమైనా వర్కపోతుంది కూడా తీసుకుపెండి పెట్టినండి. మహాసంకల్ప పూర్వకంగా కన్యాదానం నిర్వహించడం జరుగుతుంది. అంతా శ్రద్ధగా మహాసంకల్పాన్ని ఆలకి ద్వారకాపురీత్యాది మహాపుణ్యనగరేభిరుపశోభితే గుణ విశేషణ విశిష్టాయాం ఏవం విశిష్టే శుభే హృదయ ముహూర్తే. అంతా కూడా ఒక్కసారి మమ అని బాల్య కౌమార యవ్వన వార్ధకేషు జ్ఞానాజ్ఞానతో మనోవాక్కాయ కర్మకృత వృత్తావృత్త ప్రకీర్ణకాక్రూడా స్వస్తి పుణ్యాః వాచ అంకురారోపణ ధ్వజారోహణ తీర్థాన్వజభూరీనామనయా గోపకరణ దేవతాః పాద కుంభస్థాపనాది దేవదేవస్య మహోత్సవాః. స్వస్తి కల్పద్రుమాగమం చింత్యారత్నగచ్చారమిత్రాది విస్తారస్య దేవాసనం ప్రస్థాయ శబ్దాజమాన సమాసన్నివేశస్య విశ్వక్షేణానివార్యమాణ సంభష సంవర్ధన కలకలస్య అస్య దేవదేవస్య భగవదో నారాయణస్య ప్రసాదేన ప్రవర్తినానాం లగ్నహోరాత్రే జ్ఞాననవాంశత్రింశాంశ. అందరూ కూడా సేవించండి. అందరికీ దర్శింపజేస్తూ ఉన్నారు. మధ్యాహ్న సమయం, మధ్యాహ్నే కర్కటే లగ్నే అని రామచంద్రమూర్తి అవతరించినటువంటి సమయం. రాజా రామచంద్ర భగవాన్ కీ. వాళ్ళను మాత్రం ఆయన ఉత్తర దేశంలో అవతరించాడు. అవతరించాడు అయోధ్యలో పాణిగ్రహణం. కానీ భద్రాచలంలో మనం మాటలు ధారణ చేస్తారు. ఉత్తర దేశంలో పాణిగ్రహణం చేస్తారు. మన దగ్గర మాత్రమే తెలుగువారి పెళ్లి, తెలుగువారి ఆచారం ఉన్నటువంటి ఒక గొప్ప క్షేత్రం భద్రాచల దివ్యక్షేత్రం. ముత్యం పౌడం
దూరాంచెల్లి నుంచి అట్లా ఇట్లా అందరూ మొక్కుతారు. సంకల్పిత శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి మాంగళ్య పూజా కరిష్యే. ఏం కాదు ఇట్లా దూరం నుంచి ఇట్లా మొక్కుకోరని చూసి అంతే. మనకి ప్రధానంగా కనిపించేటువంటిది ఈ మంగళసూత్రం. అయితే మామూలుగా మానవులు ధరించేటువంటి మంగళసూత్రానికి 2 తాళిబొట్లు మాత్రమే ఉంటాయి. ఒకటి పుట్టింటి వారు తమ కుమార్తెగా భావిస్తూ రామదాసు పక్షాన్ని కూడా చేయించినటువంటి తాళిబొట్టుకి అర్చనాదులు చేస్తున్నారు. మంగళం లాక్షి మాంగళ్యం అంటే మంగళ మాంగళ్యం. అటువంటి మంగళసూత్రానికి ఇప్పుడు ఆరాధనాది కార్యక్రమాలను పూర్తి చేసిన తరువాత దానిని సమర్పించడం జరుగుతుంది. ఆ అర్చన కార్యక్రమం మాంగళ్యం పుట్టినింటి మాంగళ్యం. రామదాసు గారు తానే సీతమ్మ వారిని జయించారు. అతని భావన ఏంటంటే జనక మహారాజు మాంగళ్యం ఒకటి, దశరథ మహారాజు మాంగళ్యం ఒకటి, తాను ఇస్తున్నటువంటి మాంగళ్యం అనేటువంటి భావనతో 3 మాంగళ్యాలు కలిగినటువంటి దానిని అందరికీ దర్శింపజేస్తారు. వెంటనే రామచంద్రమూర్తి రమణ గోవింద గోవింద మాంగళ్య సుదే స్వపదమా సాదయా సాదయా క్షమస్వ ఓం సుమంగళీరితి మంత్రేణ దర్శింపజేస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి మాంగళ్యం రామదాసు గారు తయారు చేయించినటువంటిది. ఇందాక మనం వత్సల పథకాన్ని, చింతాకు పథకాన్ని, రామబాణను చూసినట్లుగానే ఇది కూడా అంత ప్రాచీనమైనటువంటి ఆ మాంగళ్యాన్ని, రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగళ్యాన్ని, 3 మాంగళ్యాలు కలిగినటువంటి మాంగళ్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో వేస్తూ ఉన్నాడు. ఇది అద్భుతమైనటువంటి సన్నివేశం. మనందరి యొక్క భాగ్య విశేషం వలన ఇటువంటి ఒక గొప్ప సన్నివేశాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ మాంగళ్యాన్ని దర్శింపజేస్తూ సేవించండి. సుమంగళీర్యం వధూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్యైరత్వాయాధాస్తం మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు భవంతో మహాంతో అనుగృహంతు మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు శ్రీరామనగరంలో సీతారాముల కళ్యాణాన్ని దర్శింపలేక రామదాసు గారు ఈ భద్రాచలంలో శ్రీరామనవమి నాడు కలుగు చేశారు. ఆనాడు గోదాదేవి వివాహం చేసుకున్నట్లుగా కలగని తన స్నేహితురాళ్లకు ఏ పద్ధతిలో వివాహం ఒక ఆటలాగా ఆరికేయడంతో బంతి ఒక అర్చకుడు రాముడు అని, ఇంకొక అర్చకుడు సీత అని మనం భావించాలి. వారి విధంగా సీతారాములు ఇద్దరు ఈ విధంగా బంతి ఆట ఆడుతున్నారు అనే అనంటే అక్షతలు వేస్తున్నాం గాని ఆనాడు సీతారాములు ముఖ్యంగా ముత్యాలు దాంట్లో ప్రధాన పాత్ర వహించాయి. ముత్యాలు తెల్లనైనటువంటివి.
చాలా చోట్ల అన్ని చోట్లలో ఈ రోజుల్లో కళ్యాణాల్లో ముత్యాలు సమర్పిస్తున్నారు. వాళ్ళతోటి ఇవన్నీ కూడా గొప్ప ప్లాన్ తోటి సిద్ధం చేశారు. మొత్తం మీద 587 బడ్జెట్ తోటి త్వరలో భద్రాచలం నిత్య నూతనంగా అత్యద్భుతంగా తయారవబోతున్నది. ఇటువంటి ఒక గొప్ప సేవ మనకి ప్రభుత్వం తరఫున ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారికి లభించడం అనేటువంటిది రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంగా నేను భావిస్తూ వారికి సకల శుభాలు రామచంద్రమూర్తి కలుగజేయాలని దేవస్థానం తరఫున ఓం ప్రజాపతి స్త్రియాయశః ముష్కయో రథాత్సవం కామస్య దృక్యమానందం అస్యాజ్ఞే భాగయేహమాన్ మోదః ప్రమోద ఆనందః ముష్కయోర్నిహితः సవః కృత్వేవ కామస్య దృప్యాణి దక్షిణానాం प्रतिग्रहे मनसश्चित्तमाकूतिं पादयेपुमान् यथा स्ते तृप्यते भुंसि प्रिये प्रिया एवं भगस्य दृप्याणि यज्ञस्य काम्यः प्रियः ददामीत्यग्निर्वदते महाराज्यमाधिपत्यमयम् ॐ श्रियो मे कामः समृद्धो मे कामः समृद्धताम् ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः जय श्री राम भद्राद्रि राम गोविंद भक्त रामदास वरद गोविंद అక్షతారోపణ అయింది. ఇప్పుడు దేవాలయాలు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి స్వామివారికి కళ్యాణ సందర్భంగా వాటన్నిటి కూడా మర్యాదగా తీసుకొచ్చారు. ఆ తర్వాత స్వామి అందరూ ఒకసారి పోండి చెప్పు राम जय जय राम ओम श्री राम जय जय राम ओम श्री राम जय राम पट्टाभि राम श्री राम जय राम पट्टाभि राम అందరు చప్పట్లు కొట్టు కళ్ళు మూసుకోండి. శ్రీరామచంద్రునికి జయ మంగళం మా రామచంద్రునికి శుభమంగళం మా రామచంద్రునికి శుభమంగళం మా రామచంద్రునికి శుభమంగళం కౌసల్యనందనుకు శుభమంగళం శ్రీరామచంద్రునికి జయమంగళం మా రామచంద్రునికి శుభమంగళం మా రామచంద్రునికి శుభమంగళం సాకేతరామునికి జయమంగళం శృంగార రామునికి శుభమంగళం సాకేతధామునికి జయమంగళం శృంగికి జయమంగళం మా రామచంద్ర
శుభమంగళం శుభమంగళం పావన నామునికి జయ మంగళం పట్టాభిమంగళం పట్టాభిరామునికి శుభం కోదండరామునికి జయ మంగళం కళ్యాణరామునికి శుభమంగళం శ్రీరామచంద్రునికి జయ మంగళం శ్రీనివాసాయ మంగళం తీసుకున్నారా స్వామి ఎంత అటు స్వామి అందరూ ఒకసారి ఇగో అందరు అక్షంతలు పట్టుకోండి పరిరక్షణకు రక్షమాం రక్షమా అన్యదా శరణం నాస్మే శరణం రక్ష రక్ష పరమేశ్వర రక్ష రక్ష శ్రీరామచంద్ర సీతారామచంద్ర ప్రభు రక్ష రక్ష జానకి మాతా రక్ష రక్ష హనుమతే నమో నమః రక్ష రక్ష అందరూ అనండి మంత్రహీనం క్రియాహీనం శక్తిహీనం భక్తిహీనం యత్పూజితం లోకాన్ సుఖినో భవతు అక్షంతలు ఒక్కొక్కరు వచ్చేయండి పార్వతి అనండి భిక్షాందేహి చ పార్వతి 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 రేషన్ పిచ్చవా అను భిక్షాందేహి చ పార్వతి భిక్షాందేహి చ పార్వతి సౌభాగ్యవస్తైశ్వర్య ధనదాన ఇష్ట సంపత్తి వచ్చిన భిక్షాందేహి చ పార్వతి సౌభాగ్యవస్తైశ్వర్య వచ్చిన యారని నీకు భిక్షాందేహి చ పార్వతి వచ్చిన అందరికి వచ్చినాయా నంబర్ తీసినా ఓకే అప్పున్నది ఇంకా ఓకే ఆగాలి ఆగుడే ఇక ఆగుడే సాగు ఆగుడే
వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంటే వాళ్ళ స్కూల్ ఇక మళ్ళీ మళ్ళీ అని కాదు సామాన్లు అని మమ్మీ అటు ఇటు అవుతుందని మళ్ళీ పెట్టుకోవాలి సార్ గట్టే పెడతాయి హీరోయిన్ నీ కొడుకు అద్దట వాళ్ళు అద్దయితే మాకు హెయిరా ఎందుకు రంగుతున్నావు మూడు లడ్డూలు తీసుకున్నాడు వాళ్ళ అన్నయ్య మీ అత్తని వెనక ప్లేట్ ఒక్క నిమిషం ఒక్కటే ఎండ నువ్వు పాటు ఇటు నవ్వవు నవ్వవా ఉండు లడ్డు జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ శ్రీమాత్రే నమః. మేము గత 6 సంవత్సరాల నుండి ఇక్కడ రాముల వారి కళ్యాణ ఉత్సవం చేస్తున్నాం. శివమల్లేశ్వర ఆలయాన్ని కూడా నేనే స్థాపించినది, యంత్ర ప్రతిష్ఠన కూడా చేసిన. అమ్మ దుర్గామాత ఆలయాన్ని కూడా నేనే యంత్ర ప్రతిష్ఠన చేపించి ఆలయాన్ని నిర్మించిన కౌంటీగా మరి మా ఆధ్వర్యంలోనే అర్చకురాలిని నేను. కేశవేద్ది అంజలిదేవి అయ్యగారమ్మ, ఆజిపూర్ అయ్యగారమ్మ అని నా పేరు. నేను ప్రతి సంవత్సరం ఈ కళ్యాణోత్సవాన్ని జరుపుతున్నాను. ఏది ఆశించగా లోక కళ్యాణం కోసం నేను ప్రజల కోసమే ఇది కళ్యాణ ఉత్సవాన్ని చేస్తూ ఉంటా. ప్రతి అమావాస్యకు కూడా హోమశాంతులు మరి గర్భదోషాలకు గ్రహ దోషాల కళ్యాణంకు విదేశాలు పోవడానికి కూడా నేను పూజ కార్యక్రమాలు చేస్తూ ఉంటా. ఆసక్తి ఉన్న భక్తులు కూడా ప్రతి ఒక్కరూ రావచ్చు. ఈ కళ్యాణ ఉత్సవంలో కూడా పాల్గొని ప్రతి అమావాస్యకు కూడా పాల్గొనవచ్చు. జై శ్రీరామ్. గత 6 సంవత్సరాల నుండి ఈ ఆజిపూర్ గ్రామంలో కేశపెద్ది అంజలమ్మ అయ్యగారమ్మ అని అమ్మగారు ఇక్కడ 6 సంవత్సరాలు ఒక శివాలయం స్థాపన ప్రతిష్ట చేసిండ్రు. అప్పటి నుండి తర్వాత 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ దుర్గా మల్లేశ్వర ఆలయం, మల్లేశ్వర ఆలయం 2 ఆలయాలకు అమ్మవారు స్థాపించారు. గత 6 సంవత్సరాల నుండి ప్రతి నెలకు అమావాస్య రోజు హోమాలు చాలా పెద్ద మొత్తంలో, దాదాపు ప్రతి నెలకు 5-6 హోమాలు తప్పకుండా చేస్తుంది. అది కూడా చాలా చిన్న మొత్తం సాంబావ తీసుకొని చేస్తున్నారు వారు. ఉన్నవారు లేని వారిని చూసి, ఎందుకంటే హోమం అంటేనే భయపడి ఇదైతారు భక్తులు.
కేవలం 4,000 రూపాయలే ఒక హోమానికి. కుజదోషం కానీ, గర్భదోష నివారణ కానీ, కాలసర్పదోషం కానీ, కొన్ని కొన్ని దోషాల గురించి నవగ్రహాల దోష శని పూజ కానీ తాత్కాలిక ఎంత సంభావన ఇంతే ఇస్తాం. మాతో ఇంతే అయితే అని చెప్పినా వారిని వాళ్ళ శక్తి కొద్ది ఇచ్చింది స్వీకరించి అది స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా ఒక సేవా కార్యక్రమం చేస్తుంది. ఇది ప్రతి సంవత్సరం ప్రతి నెలకు జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఎప్పటి మాతో మేము ఉన్నంత వరకు జరిపిస్తామని దుర్గా నవరాత్రోత్సవాలు మరి సీతారామ కళ్యాణోత్సవం కంపల్సరీ చేస్తారని ఆమె ఒక నిశ్చయానికి వచ్చారు. ఏదన్నా ఆసక్తి గల భక్తులు ఎవరైనా మంచిర్యాల దాదాపు ఒక హాజీపూర్ మండలే కాదు, మంచిర్యాల జిల్లా కాదు, తెలంగాణ రాష్ట్రం నుండి, నాగపూర్ నుండి, విజయవాడ, దాదాపు ఆదిలాబాద్, నిజామాబాద్ నుంచి కూడా దాదాపు మంది భక్తులు వస్తారు. అది అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఏదన్నా ఉన్న అమ్మగారి సంప్రదించి ఇది చేయగలరు. జై మాత్రే నమః, జై దుర్గాదేవి, జై శ్రీరామ్, జై శ్రీరామ్.